పదే పదే నాయకులు డబ్బులు ఇస్తే వస్తున్నారు అనడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో నిడుముసిలి, ముదివర్తి, కృష్ణాపురం గ్రామాలలో కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి పొలంరెడ్డి, దినేష్ రెడ్డి, నియోజకవర్గ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇందుకూరుపేట మండలంలో నాయకులు మారుతున్నారంటే నీ వల్ల వారు బాధలు పడ్డారని అర్థం. అంతేగాని నువ్వు తాంబూలం ఇస్తే వస్తారని, మేము డబ్బులు ఇస్తే వస్తున్నారని అంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆక్వా రైతులు ఇందుకూరుపేట మండలంలో వరద సమయంలో తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు 1.5 రూపాయి చేస్తామని, అలాగే గతంలో ఆక్వా రైతులకు అమలు చేసిన సబ్సిడీలు అన్ని తిరిగి తీసుకొస్తామని తెలిపారు. కృష్ణాపురంలో గ్రామస్తులు మొత్తం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఇక్కడ ప్రతి అభివృద్ధి కార్యక్రమం మా తమ్ముడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డితో కలిసి చేయిస్తానని మత్స్యకారులకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు, మధురెడ్డి, కృష్ణాపురం మత్స్యకారులు, గ్రామ ప్రజలు, దేవిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెళ్ళిపోయారంటే నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు న్యాయం చేయట్లేదు, నువ్వు ఈ ఊరికి వచ్చావు, నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు, వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాలకు వస్తున్నారు. వాళ్ళు మా దగ్గర అయితే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఆయన శ్రీమతి అయిన నేను అదే నమ్మకం వాళ్ళకి ఇస్తానని చెప్పి మా ఇద్దరితో కలిసి నడుస్తున్నారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళిపోతే వాళ్ళని తిట్టడం కాదు, ఎందుకు వెళ్ళిపోయారు అని కూర్చొని ఇప్పుడే వద్దులే, నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు చాలా సమయం దొరకద్ది, అప్పుడు తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఆలోచించు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎందుకు ఈ నాయకులందరూ వెళ్ళిపోయారు, నేనేం చేశాను, నేనేం అన్యాయం చేస్తే నన్ను ప్రజలు ఓడించారు అని చెప్పి ఆలోచించుకో. నువ్వు చేసింది నీకు గుర్తు చేసుకోవడానికి నీకు తిరిగి 5 సంవత్సరాలు కూడా సరిపోదు, అన్ని పాపాలు చేస్తావు నువ్వు ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను, నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా సామాన్య కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గర రావచ్చు. నా తలుపులు మీకోసం ఎప్పుడు తీసే ఉంటాయి. మీ ప్రతి సమస్యని మీలో ఒకదాన్ని, మీలో మమేకమై మీకు ఏం కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను. అంతేగాని మీ మీద పెత్తనం చేసే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకురాలు కానే కాదు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. మీరు వేసే ఓటు 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు మీద ఆధారపడింది. కాబట్టి అందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేయండి, ఓటు వేయండి. మీకందరికీ నేను ఈరోజు మీరందరూ నా బలం, నాకు అండగా ఉండండి, నన్ను గెలిపించండి. దాని తర్వాత నుంచి నేను మీకు అండగా ఉంటాను. ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని, మీ ఊర్లో ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేస్తానని చెప్పి, ఆక్వా రైతులకు రావాల్సిన సబ్సిడీల దగ్గర నుంచి ఏదైనా సరే ప్రభుత్వంతో పోరాడి మరీ తీసుకొచ్చి ఇందుకూరుపేట మండలానికి తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను. మేడం వచ్చారు.